నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. పొలిటికల్ సైన్స్. అవును. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఈ సబ్జెక్ట్ పునాదుల నుండి ఇప్పటిదాకా ఎలా మారింది, దాని పరిణామమేంటి అని లోతుగా చర్చిద్దాం. హ్మ్. మన లక్ష్యం చాలా సింపుల్. రోజు మనం టీవీల్లో చూసే ఆ గొడవలు, ఎలక్షన్ల హడావిడి, అవును. వీటన్నింటి వెనుకున్న అసలు ఐడియాలేంటి? నిజమే. అసలు ఒక సమాజాన్ని కలిపి ఉంచేది ఏది? అదే పవరా, చట్టాలా, లేక న్యాయం, స్వేచ్ఛ లాంటి ఇంకా పెద్ద విషయాలా? ఈ మొత్తం చర్చను మనం ఒక చిన్న పజిల్తో మొదలుపెట్టచ్చు. 2000 సంవత్సరాల క్రితం గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ పొలిటికల్ సైన్స్ను మాస్టర్ సైన్స్ అన్నారు. మాస్టర్ సైన్స్ అంటే అన్ని శాస్త్రాల రాజు అని. అవును. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కాదు, పాలిటిక్స్ అట. ఆయనకెందుకలా అనిపించింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు ప్రయాణం. చాలా ఇంట్రెస్టింగ్. సరే, అయితే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ పొలిటికల్ సైన్స్ అంటే ఏమిటి, సింపుల్గా చెప్పాలంటే? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మనుషులు కలిసి బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్న సిస్టమ్స్ గురించి, రూల్స్ గురించి చేసే స్టడీ అన్నమాట. సిస్టమ్స్ అండ్ రూల్స్. అవును. ఈ పాలిటిక్స్ అనే పదం కూడా పొలిస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. పొలిస్ అంటే అప్పట్లో నగర రాజ్యం లేదా సిటీ స్టేట్. ఆ చిన్న చిన్న నగరాలను ఎలా నడపాలి, అక్కడ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన నుంచే ఈ శాస్త్రం మొదలైంది. అంటే ఒక ఊరిని నడపడం దగ్గర మొదలైన కథ అన్నమాట. సరే, అప్పట్నుంచి ఇప్పటిదాకా చాలా మంది దీని గురించి రకరకాలుగా చెప్పుంటారు కదా. చెప్పకుండా ఉంటారా? చాలామంది చెప్పారు. ఉదాహరణకు జేడబ్ల్యూ గార్నర్ లాంటి వాళ్ళేమన్నారంటే రాజకీయాలు రాజ్యంతో మొదలై రాజ్యంతోలే ముగుస్తాయి అని. అంటే వాళ్ల దృష్టిలో అంతా రాజ్యమే, హీరో విలన్ అన్నీ అదే. ఖచ్చితంగా. ఇంకొందరు ఆర్జీ గెటిల్ లాంటివాళ్లు నిన్న రాజ్యం ఎలా ఉండేది, ఈరోజెలా ఉంది, రేపెలా ఉండాలి అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ 3 కాలాల గురించి చదవడమే పొలిటికల్ సైన్స్ అన్నారు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. లాస్వెల్, కప్లాన్ లాంటి ఆధునిక పండితులు దీన్ని అధికారాన్ని అంటే పవర్ని రూపొందించడం, పంచుకోవడంపై చేసే అధ్యయనం అన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే రాజ్యం, ప్రభుత్వం కంటే పవర్ అనేదే అసలైన కీవర్డ్ అన్నమాట. అవును. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. పొలిటికల్ సైన్స్ కేవలం పవర్ గురించి మాట్లాడదు. అది చట్టబద్ధమైన అధికారం అంటే లెజిటిమేట్ పవర్ గురించి మాట్లాడుతుంది. ఒక్క నిమిషం, పవర్కి లెజిటిమేట్ పవర్కి తేడా ఏంటి? మంచి ప్రశ్న. చూడండి, ఒక దొంగ తుపాకీతో బెదిరించి మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అది పవరే. కాని దానికి ప్రజల ఆమోదంగానీ చట్టబద్ధతగానీ లేదు. అదే ప్రభుత్వం మన దగ్గర పన్నులు వసూలు చేస్తుంది. అది కూడా ఒక రకమైన బలవంతమే, కాని అది చట్టబద్ధమైన అధికారం. ఎందుకు? ఎందుకంటే ఆ ప్రభుత్వానికి మనం ఓటు వేసి మనల్ని పరిపాలించే హక్కు ఇచ్చాం. ఆ సిస్టమ్ను మనం అంగీకరించాం. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడమే పొలిటికల్ సైన్స్లో మొదటి అడుగు. రైట్. అంటే కేవలం బలం కాదు, ఆ బలానికున్న అంగీకారం, చట్టబద్ధతను స్టడీ చేస్తుందన్నమాట. ఈ చట్టబద్ధమైన అధికారం అనే ఐడియా చాలా పవర్ఫుల్. కాని ఇది రాత్రికి రాత్రే పుట్టలేదు కదా. లేదు. దీనికి వేల సంవత్సరాల చరిత్రుంది. ముఖ్యంగా గ్రీకు నుంచే మొదలైంది అంటున్నారు. కరెక్ట్. దీని మూలాలు ప్రాచీన గ్రీస్లోనే ఉన్నాయి. ప్లేటో, ఆయన శిష్యుడు అరిస్టాటిల్ దీన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టారు. అంతకుముందు కూడా రాజకీయ ఆలోచనలున్నాయి, కాని దాన్ని ఒక సబ్జెక్ట్గా మార్చింది మాత్రం వాళ్లే. ఇప్పుడు కనెక్ట్ అయింది. సో ఇక్కడే అరిస్టాటిల్ మాస్టర్ సైన్స్ అనే మాట వాడారా? అసలు ఎందుకు? అవును, ఇక్కడే. అరిస్టాటిల్ దృష్టిలో మనిషి జీవితంలో ప్రతీదీ, కుటుంబం, ఆస్తి, వ్యాపారం, కళలు అన్నీ చివరికి రాజ్యం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనం సంపాదించుకున్న ఆస్తికి రక్షణ ఇచ్చేది రాజ్యం, మన వ్యాపారానికి నియమాలు పెట్టేది రాజ్యం. అందుకే మిగతా అన్ని శాస్త్రాలను, పనులను ప్రభావితం చేసే ఈ శాస్త్రాన్ని ఆయన అన్నింటికంటే గొప్పది లేదా రాజులాంటిది అన్నారు. వావ్, అది చాలా పెద్ద ఆలోచన. మరి గ్రీకుల తర్వాత ఏమైంది? ఈ మాస్టర్ సైన్స్ మధ్యయుగాల్లో కూడా అంతే పవర్ఫుల్గా ఉందా? లేదు, అక్కడే కథ అడ్డం తిరిగింది. మధ్యయుగాలలో యూరోప్లో చర్చ్ చాలా శక్తివంతంగా మారింది. దాంతో రాజకీయ అధికారం మతానికి దాసోహమంది. రాజులు దేవుడి ప్రతినిధులమని చెప్పుకున్నారు. రాజకీయ శాస్త్రమనేది మతంలో ఒక చిన్న భాగంగా మారిపోయింది. దాని స్వతంత్ర గుర్తింపు పోయింది. మరి మళ్ళీ ఎప్పుడు బయటపడింది? దాని స్వరూపం ఎప్పుడు మారింది? పారిశ్రామిక విప్లవం తర్వాత.
కొత్త ఫ్యాక్టరీలు, పెరుగుతున్న నగరాలు, డబ్బు సంపాదించాలనే ఆశ. సమాజం మొత్తం చాలా కాంప్లెక్స్గా మారిపోయింది. అప్పుడు ప్రభుత్వాల బాధ్యతలు కూడా పెరిగాయి కదా. మారింది. ఇక్కడే మన సోర్స్ మెటీరియల్లో ప్రవర్తనా విధానం అంటే బిహేవియరల్ అప్రోచ్ గురించి చెప్పారు. అది శాస్త్రంలో ఒక పెద్ద మార్పట. అంటే ఏంటది? అది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అంతకుముందు వరకు పొలిటికల్ సైంటిస్టులు రాజ్యాంగం పుస్తకంలో ఏముంది, పార్లమెంట్ నిర్మాణం ఎలా ఉంది, ఇలాంటి వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేసేవాళ్లు. అంటే కేవలం స్ట్రక్చర్ మీద. అవును. కాని ప్రవర్తనా విధానం ఏం చేసిందంటే ఆ పుస్తకాల్ని పక్కడపెట్టి అసలు మనుషులేం చేస్తున్నారో అని చూడటం మొదలుపెట్టింది. మనుషులు అంటే ఓటర్లు, లీడర్లా? వాళ్లే. ఓటర్లు ఒక్క పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు? వాళ్ల కులం, మతం, ఆర్థిక పరిస్థితి ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయా? లీడర్లు నిజంగా ప్రజల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారా లేక ఒత్తిడికి లొంగుతున్నారా? ఇలాంటి ప్రాక్టికల్ ప్రశ్నలు అడగటం స్టార్ట్ చేశారు. ఈ చాలామందికి వచ్చే కన్ఫ్యూషన్ని అడగడానికి సరైన టైం అనుకుంటా. మనం ఇందాక నుంచి పొలిటికల్ సైన్స్ అంటే రాజకీయ శాస్త్రం అంటున్నాం. కానీ మనం రోజు చూసేది, వినేది పాలిటిక్స్ అంటే రాజకీయాలు. ఈ రెండిటికి తేడా ఏంటి? దీనికి మన సోర్స్లో ఒక అద్భుతమైన పోలిక ఉంది. రాజకీయ శాస్త్రం అనేది ఫుట్బాల్ ఆట యొక్క రూల్ బుక్, దానిపై చేసే విశ్లేషణ లాంటిది. రూల్ బుక్. అదే రాజకీయాలు అంటే గ్రౌండ్లో ఆడే అసలైన మ్యాచ్. అద్భుతం. రూల్ బుక్ వేరు, అసలు ఆట వేరు. సో పొలిటికల్ సైంటిస్టులు, కోచ్లు, కామెంటేటర్ల లాంటి వాళ్ళనమాట. వాళ్ళు ఆట ఎలా ఆడాలో విశ్లేషిస్తారు. అవును. కానీ అసలు ఆడేది ప్లేయర్స్ అంటే పొలిటీషియన్స్. ఖచ్చితంగా. రాజకీయ శాస్త్రం అనేది ఒక అకాడమిక్ స్టడీ. నిష్పక్షపాతంగా, సిద్ధాంతాల ఆధారంగా విశ్లేషిస్తుంది. రాజకీయాలు అనేవి ప్రాక్టికల్ యాక్టివిటీ. ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, చట్టాలు చేయడం, ఎలక్షన్లలో పోటీ చేయడం, ఉద్యమాలు, నిరసనలు ఇవన్నీ అసలైన ఆటలో భాగం. కానీ పాలిటిక్స్ అనగానే చాలామందికి ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది కదా. అదంతా డర్టీ పాలిటిక్స్ అంటుంటారు. నిజమే. అధికారం కోసం చేసే కుతంత్రాలు, మోసాలు చూసినప్పుడు అలా అనిపించడం సహజం. అది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు? రెండో వైపు కూడా చూడాలి. భూ సంస్కరణలు, మహిళలకు రిజర్వేషన్లు, కనీస వేతన చట్టాలు ఇలాంటి ఎన్నో మంచి మార్పులు కూడా ఈ రాజకీయాల వల్లే సాధ్యమయ్యాయి. సమాజాన్ని మార్చగల శక్తివంతమైన సాధనం కూడా ఇదే. ఓకే. ఈ ఆటలో అంటే పాలిటిక్స్లో ముఖ్యమైన స్టేడియం లేదా ప్లేయింగ్ ఫీల్డ్, మనం రాజ్యం అంటే స్టేట్ అని పిలిచేదనుకుంటా. అసలు ఈ రాజ్యం అంటే ఏంటి? దానికి ఏమే ఉండాలి? ఆహా, మంచి పాయింట్. స్టేట్ అనే పదాన్ని ఈరోజు మనం వాడుతున్న అర్థంలో మొదటిసారి వాడింది మ్యాకియావెల్లీ. సాధారణంగా ఒక రాజ్యానికి 4 ముఖ్యమైన అంశాలుండాలంటారు. అవేంటి? 1 కొంతమంది ప్రజలు, 2 ఒక నిర్దిష్ట భూభాగం, 3 వాళ్ళని పరిపాలించే ఒక ప్రభుత్వం, నాలుగోది అన్నింటికంటే ముఖ్యమైనది సార్వభౌమాధికారం. అంటే తన నిర్ణయాలు తానే తీసుకునే పూర్తి స్వేచ్ఛ, బయటి శక్తుల ప్రమేయం లేకుండా. అయితే ఈ రాజ్యం అసలు ఏం చేయాలి, దాని పాత్ర ఏంటి అనే దానిపై పెద్ద డిబేట్ ఉంది కదా. అందరూ ఒకే మాట మీద లేరు. అస్సలు లేరు. ఇక్కడే అసలైన ఐడియాల యుద్ధం మొదలవుతుంది. ఒకవైపు ఉదారవాద దృక్పథం, లిబరల్ వ్యూ ఉంది. వాళ్ళు మొదట్లో రాజ్యాన్ని ఒక అవసరమైన చెడు అంటే ఎ నెసెసరీ ఈవిల్ అన్నారు. అవసరమైన చెడు అంటే అది లేకపోతే అరాచకమొస్తోంది కాబట్టి కావాలి. కాని అది మన జీవితాల్లో వీలైనంత తక్కువ జోక్యం చేసుకోవాలి. దాని పని కేవలం మన ప్రాణాలను, ఆస్తిని కాపాడకమే. అందుకే దీన్ని పోలీస్ రాజ్యం లేదా నైట్ వాచ్మెన్ స్టేట్ అంటారు. ఆపోజిట్ ఐడియా కూడా ఉంది కదా. మార్క్సిస్టులు అసలు రాజ్యాన్నే ఒక విలన్గా చూస్తారు. అవును. మార్క్సిస్టు దృక్పథం ప్రకారం రాజ్యమనేది ఒక నిష్పక్షపాతమైన అంపైర్ కాదు. అది ధనవంతుల టీంకి కొమ్ము కాస్తుంది. వాళ్ల దృష్టిలో చట్టాలు, పోలీసులు, సైన్యం ఇవన్నీ ఉన్నవాళ్లు లేనివాళ్లను దోచుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సాధనాలు మాత్రమే. కరెక్ట్. ఈ 2 ఐడియాలు ఇప్పటికీ మన చుట్టూ కనిపిస్తుంటాయి. ప్రభుత్వం మా వ్యాపారాల్లో తలదూర్చొద్దు అనే వాదన ఒకవైపు, ఈ సిస్టమ్ మొత్తం కార్పొరేట్ల కోసమే పనిచేస్తుంది అనే ఆరోపణ మరోవైపు. ఈ పాత సిద్ధాంతాలింకా బతుకే ఉన్నాయి. ఖచ్చితంగా. వీటికి భిన్నంగా గాంధేయవాద దృక్పథముంది. గాంధీజీ ప్రకారం రాజ్యం ప్రజల ధర్మకర్త లేదా ట్రస్టీగా ఉండాలి. అధికారం ప్రజలది, ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ముఖ్యంగా పేదల సంక్షేమానికి పాటుపడాలి అన్నారు.
ఈ ఆలోచనలన్నీ కలిసి ఆ తర్వాత సంక్షేమ రాజ్యం అనే కాన్సెప్ట్కు దారితీశాయా? అవును, ముఖ్యంగా 1930ల తర్వాత. కేవలం పోలీస్ డ్యూటీ చేస్తే సరిపోదు, ప్రజలందరికీ విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించటం కూడా రాజ్యం బాధ్యతేనని ఈ నమూనా చెప్తుంది. ఓకే, రాజ్య నిర్మాణం పక్కన పెడితే ఈ శాస్త్రం కొన్ని పెద్ద విలువలతో కూడా కుస్తీ పడుతుంది. స్వేచ్ఛ, లిబర్టీ, న్యాయం, జస్టిస్. ముందు స్వేచ్ఛ గురించి మాట్లాడదాం. స్వేచ్ఛ అంటే నన్నెవరూ ఆపకపోవడమేనా? దాన్ని ప్రతికూల స్వేచ్ఛ అంటారు. అంటే మనపై ఎలాంటి బయటి ఆంక్షలు లేకపోవడం. ఒక్క నిమిషం, అది వినడానికి బావుంది కానీ పూర్తి స్వేచ్ఛ ఇస్తే గందరగోళం అవదా? నా పిడికిలిని తిప్పే స్వేచ్ఛ మీ ముక్కు మొదలయ్యే చోట ఆగిపోవాలి కదా? పర్ఫెక్ట్ పాయింట్. అందుకే సానుకూల స్వేచ్ఛ అనే మరో ఆలోచన వచ్చింది. అదెలా ఉంటుంది? దీని ప్రకారం స్వేచ్ఛ అంటే కేవలం ఆంక్షలు లేకపోవడం కాదు. ఒక వ్యక్తి తన పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవటానికి, తనను తాను అభివృద్ధి చేసుకోవటానికి అవసరమైన అవకాశాలు, పరిస్థితులు ఉండటం. దీనికోసం కొన్ని సహేతుకమైన ఆంక్షలు అవసరం. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా. ఆంక్షల వల్లే అందరం రోడ్డు మీద సురక్షితంగా ప్రయాణించే స్వేచ్ఛను పొందుతున్నాం. గాట్ ఇట్. సో స్వేచ్ఛకు కూడా కొన్ని రూల్స్ అవసరం. ఇక న్యాయం సంగతేంటి? ఇది ఇంకా పెద్ద పదం. రాజకీయాల్లో న్యాయం అంటే ఏంటి? సమాజంలో ఉన్న డబ్బు, అవకాశాలను ఎలా పంచాలే అనే దాని గురించా? ప్రధానంగా దాని గురించే. దీన్ని పంపిణీ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటారు. దీనిపై కూడా భిన్నవాదనలున్నాయి. ఉదారవాదులు అర్హత, మెరిట్ ఆధారంగా పంచాలంటారు. అంటే ఎవరెక్కువ కష్టపడితే, ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉంటే వాళ్లకెక్కువ దక్కాలని. అవును. కాని సోషలిస్టులు, మార్క్సిస్టులు ప్రజల అవసరాల ఆధారంగా పంచాలంటారు. ఎందుకంటే పుట్టుకతోనే అందరికీ సమాన అవకాశాలు లేనప్పుడు కేవలం అర్హత అంటే అది ఉన్నవాళ్లకే అనుకూలంగా ఉంటుందని వారి వాదన. ఇది ఎప్పటికీ తెగే గొడవలా ఉంది. దీనికేమైనా పరిష్కారముందా? జాన్ రాల్స్ అనే పేరు మన సోర్స్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అవును, జాన్ రాల్స్ న్యాయం గురించి ఒక అద్భుతమైన ఆలోచనా ప్రయోగం, అంటే థాట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓ అదేండి? దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకోండి, మీరే ఒక కేకును కోయాలి, కాని మీకొక కండిషన్. మీకు ఏ ముక్క వస్తుందో మీకు తెలియదు, మీకు చివరి ముక్క కూడా రావచ్చు. అప్పుడు మీరు కేకు మెలా కోస్తారు? ఆబ్వియస్గా చాలా జాగ్రత్తగా, దాదాపు అన్ని ముక్కలు సమానంగా ఉండేలా కోస్తాను. ఎందుకంటే ఒకవేళ నాకు చిన్న ముక్క వస్తే నష్టపోతాను కదా. ఎగ్జాక్ట్లీ. రాల్స్ చెప్పింది అదే. సమాజానికి నియమాలు చేసేటప్పుడు ఆ సమాజంలో మన స్థానమేంటో మనకు తెలియదనుకోవాలి. అంటే మనం ధనవంతులమా, పేదమాళ్లమా, ఏ కులమో, ఏ మతమో మనకు తెలియదనుకోవాలి. అప్పుడు మనం ఎలాంటి నియమాలు చేస్తాం? ఎవరికీ అన్యాయం జరగని, ముఖ్యంగా సమాజంలో అత్యంత బలహీనంగా ఉన్నవారికి కూడా మేలు చేసే నియమాలనే చేస్తాం. సో ఆయన ప్రకారం అసమానతలు ఉండొచ్చా లేదా? ఉండొచ్చు, కాని అవి అట్టడుగున ఉన్నవారికి కూడా ప్రయోజనం చేకూర్చినప్పుడు మాత్రమే న్యాయమైనవి అవుతాయని ఆయన అన్నారు. ఈ ఆలోచన మన దేశంలోని రిజర్వేషన్ల అంటే అఫర్మేటివ్ యాక్షన్ చర్చకు బాగా కనెక్ట్ అవుతుంది. చారిత్రాత్మకంగా వెనుకబడిన వాళ్లకు ఒక అదనపు అవకాశం ఇవ్వడం ద్వారా. అవును. రేస్లో అందరినీ ఒకే స్టార్టింగ్ లైన్పైకి తీసుకురావాలనే ఆలోచన కూడా ఇందులో భాగమే కదా. ఖచ్చితంగా. ఇది రాల్స్ చెప్పిన స్ఫూర్తికి చాలా దగ్గరగా ఉంటుంది. సమానత్వమంటే అందరినీ ఒకేలా చూడటం కాదు, అసమానంగా ఉన్నవారికి సమాన అవకాశాలు కల్పించడం అని చెప్పడమే దాని ఉద్దేశం. మొత్తానికి మనం గ్రీకుల పోలిస్ దగ్గర మొదలుపెట్టి అధికారం, రాజ్యం, స్వేచ్ఛ, న్యాయం అంటూ ఒక పెద్ద ప్రయాణం చేశాం. అరిస్టాటిల్ ఎందుకు పొలిటికల్ సైన్స్ను మాస్టర్ సైన్స్ అన్నారో ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం ఎలక్షన్ల గురించి, లీడర్ల గురించి కాదు. మనం అందరం కలిసి ఒక సమాజంగా ఎలా బ్రతకాలి, మన మధ్య ఉన్న వనరులను, అధికారాలను ఎలా పంచుకోవాలి అనే ప్రాథమిక ప్రశ్నల గురించి. అవును, ఇది మన జీవితాలను తీర్చిదిద్దే రూల్స్, ఐడియాలను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. మనం రోజూ వార్తల్లో చూసే సంఘటనల వెనుకున్న ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికేది ఇక్కడే. ఈ చర్చను ముగించే ముందు వింటున్నవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. జాన్ రాల్స్ చెప్పిన ఆ కేక్ ఉదాహరణనే తీసుకుందాం. ఒక్కసారి మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూద్దాం. మన సమాజంలోని నియమాలు, చట్టాలు, అసమానతలు నిజంగా ఆ కేకును చివరి ముక్క ఎవరికొస్తుందో తెలియకుండా కోసినట్టుగా ఉన్నాయా? లేక ఇప్పటికే పెద్ద ముక్కలు తింటున్నవాళ్లే తమకనుకూలంగా కోస్తున్నారా? అదే.
ఈ ఆధునిక కాలంలో న్యాయం అనే పదానికి మన సమాజంలో అసలైన అర్థమేమిటి? ఆలోచించండి.